హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ K3 ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నామండి. సో మేము ఈరోజు రాఘవయ్య పార్క్కి వెళ్ళామండి. అది ఎంజీ రోడ్, బీసెంట్ రోడ్ ఆపోజిట్ ఉంటుందండి రాఘవయ్య పార్క్. సో దీనికి ఎంట్రీ ఫీజు వచ్చి 20 రూపీస్ అండి. కిడ్స్కి అయితే 10 రూపీస్. మేము కూడా ఫ్యామిలీతో వచ్చామండి. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం అండి రావడం మేము రాఘవయ్య పార్క్కి. అండ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి చూద్దామని వచ్చామండి. బట్ చాలా చాలా బాగుందండి. ఫుల్ నేచర్ అండ్ కిడ్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేయడానికి ప్లే ఏరియాస్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈవినింగ్ టైంలో వచ్చామండి. అప్పుడే అందరూ జనాలు కూడా రావడం స్టార్ట్ అయ్యారు. పిల్లలు కూడా చాలామంది ఉన్నారండి, ఆడుకుంటున్నారు. ప్లే ఏరియాస్ బాగున్నాయి పిల్లలకి. మా పిల్లలైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదండి, ఫుల్ ఎంజాయ్ చేశారు. అండ్ మేము కూడా కొన్ని పిక్స్ దిగాము. ఆ పార్క్లో చాలా అంటే చాలా బాగా పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ పిల్లలైతే ఇంకా ప్లే ఏరియా చూసారండి, ఇంకా ఆగట్లేదు, పరిగెత్తేశారు. క్యాంటీన్ కూడా ఉందండి, పిల్లలకి స్నాక్స్ అలా ఉన్నాయండి. అండ్ ఇది రోడ్డు పక్కనే ఉంది. సో అందుకు జనాలు కూడా చాలా ఎక్కువ వస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ రాఘవయ్య పార్క్లో మెయిన్గా స్పెషల్ అట్రాక్షన్ ఏమన్నా ఉంది అంటే అండి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అండి. ఇదే అండి హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఈ రాఘవయ్య పార్క్కు మెయిన్ అట్రాక్షన్ అంటే హ్యాంగింగ్ బ్రిడ్జ్ అండి. చాలా థ్రిల్లింగ్ ఉందండి బ్రిడ్జ్. అసలు నడుస్తుంటే బ్రిడ్జ్ మొత్తం అలా కొంచెం మూవ్ అవుతుంది. మా కిడ్స్ అయితే ఇంకా ఈ బ్రిడ్జ్ మీదనే ఫుల్ ఎంజాయ్ చేసేసారండి. మా చిన్నోడైతే మొత్తం ఆ లొకేషన్ మొత్తం చూపిస్తున్నాడు ఇలా ఉంది అనేసి. అండ్ వాడి ఎక్స్ప్రెషన్స్, వాడి హ్యాపీనెస్ మీరు కూడా చూడండి. లొకేషన్ అయితే అదిరిపోయిందండి. అసలు మామూలుగా రాలేదు. ఫొటోస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. అండ్ తర్వాత ఇక్కడ ఇంకొక ఫ్యామిలీని మీట్ అయ్యామండి, జీబ్రా ఫ్యామిలీని. వాటితో అయితే మా కిడ్స్ ఆడుకున్నారండి. అసలు అవి గిన నిజంగా ఉండింటే, దానికి ప్రాణాలు గిన ఉండింటే ఈ పాటికి అవి వీళ్ళతో ఆడుకునేవి. అలా ఎంజాయ్ చేశారు అసలు. వాటి మీద ఎన్ని కావాలంటే అన్ని విన్యాసాలు చేసేసారండి.
ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా ఓన్లీ ఈవినింగ్ టైం ఒక్కటే వాటిని అవి పెడతారంట అండి. అండ్ మేము వెళ్ళినప్పుడు ఉంచారు. అండ్ ఇంకొకటి అక్కడ ఒక కౌంటర్ రూమ్ ఉందండి. అక్కడ సాంగ్స్ పెట్టారు. సో ఆ సాంగ్స్ని బట్టి మా చిన్నోడు సాంగ్స్ని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడండి. అండ్ మేము వెళ్ళినప్పుడైతే ఈ లొకేషన్లో అయితే న్యూ మ్యారీడ్ కపుల్ ఫోటోషూట్ అయితే జరుగుతుందండి. సో వాళ్ళు వెళ్ళిపోయాక నేను వీడియో తీశాను. ఇంకా ఈ పార్క్ అండి బ్యాక్ సైడ్ కూడా ఒక ఎంట్రీ గేట్ అనేది ఉందండి. ఇక్కడ నుంచి కూడా కొంతమంది వస్తున్నారు పార్క్కి. ఈ గేట్ దగ్గర అండి ఐస్ క్రీమ్ కనిపించింది. ఇంకా ఐస్ క్రీమ్ కనిపిస్తే పిల్లలు మనల్ని వదిలిపెడతారా అండి? సో ఐస్ క్రీమ్ కొనియక తప్పలేదు ఇంకా. సో తీసుకున్నారండి ఐస్ క్రీమ్. రాఘవయ్య పార్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం చాలా పెద్దగా ఉందండి రాఘవయ్య పార్క్. పిల్లలు కూడా బాగా తిరిగి అలసిపోయారు. ఇంకా ఈవినింగ్ అయింది కదా, కొంచెం పిల్లలకి స్నాక్స్ ఏమన్నా తినిపించేసుకొని నెక్స్ట్ బీసెంట్ రోడ్డు వెళ్దామని అనుకుంటున్నామండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ.